జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఆఫీసర్, ఏమైంది? మావయ్యని ఫాలో చేస్తూ వెళ్తే బట్ ఒకచోట మిస్ అయిపోయారు. ఏంటి? మా నాన్నని అనుమానించి ఫాలో అవడం ఏంటి? అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది కళ్యాణి. రాత్రి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడడం చూశాను. ఆ ఫోన్లో మాట్లాడే విధానంలో ఆతృత, కంగారు కనిపించాయి. ఉదయం లేవగానే డబ్బు తీసుకుని వెళ్ళారు అంటే ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలనే ఫాలో అయ్యాను. మా నాన్న తప్పు చేయరు ఆఫీసర్. అది తప్పో కాదో నాకు తెలియదు కళ్యాణి, కానీ మావయ్య ప్రవర్తనలో నాకేదో తేడా కనిపించింది. అందుకే ఫాలో అయ్యాను. ఏం శౌర్య, నువ్వు మీ మావయ్యని అనుమానిస్తున్నావా? ఆయన్ని ఫాలో అయి వెళ్ళావా? అమ్మా, మావయ్యని అనుమానిస్తుంది మళ్ళీ ఆయన మరో సమస్యలో ఇరుక్కోకూడదు అని. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? తెలియకుండా జాగ్రత్త పడతాను. అయినా సరే ఆఫీసర్, మీరు మా నాన్నని ఫాలో అవ్వటం బాగోలేదు. వెళ్తే తప్పేంటే? మీ నానేదో ఉత్తముడు, ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళాడు అన్నట్లు మాట్లాడుతున్నారు. దమయంతి, నువ్వు మాట్లాడుతుంది మీ అన్నయ్య గురించి, అది మర్చిపోవద్దు. ఆయన నా అన్న విషయం మర్చిపోయి చాలా రోజులైంది. జరిగింది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆ రోజు నేను చెప్పాను కదా అనుపమ, దీనమ్మ విషయంలో జాగ్రత్తగా ఉండు అని. నా మాట వినకుండా శ్రీరామచంద్రుడి లాంటి మీ ఆయన్ని నేనేదో అనుమానిస్తున్నట్టు మాట్లాడావు. కాని ఆ రోజు నేనన్నదే జరిగింది కదా. అమ్మా, ఆ రోజు నాకు అనుమానం వచ్చినట్టే ఈ రోజు నా కొడుక్కి అనుమానం వచ్చింది. వాడనుమానం కూడా నిజం కాదని నమ్మకమేంటి? అత్తయ్య, నాన్న గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నీకు నాన్నైతే నీకన్నా ముందు నా కన్నే. అప్పుడు ఈ అమ్మ అలాగే గింజుకుంది. తర్వాత ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలియకపోయినా మీ అమ్మకని అమ్మకి బాగా తెలుసు. నా కొడుకు అనుమానించినట్టుగా ఏమీ లేకపోతే ఉదయం నువ్వు గుడికి వెళ్దామన్నా కాదు అని మరీ బయటికి వెళ్ళాడు అంటే అర్థమేంటి? ఏదో ఉందనే కదా. ప్రతిదానికి ఆయన్ని అనుమానించి ఇంటికొచ్చిన మనిషిని ఎందుకొచ్చానా అని బాధపడేలా చేయకండి. ఇప్పటి వరకు ఆయన అనుభవించిన శిక్షలు చాలు. మీ మాటలతో, అనుమానాలతో ఇంకా శిక్షించకండి. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.